హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జాహ్నవి ప్రతిపాటి. టుడే ఈజ్ 19th of March, ఉగాది. మేబీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీ అందరూ ఉగాది ఎప్పుడో సెలబ్రేట్ చేసేసుకొని ఉంటుంటారు. బట్ దెన్ ఐ స్టిల్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఐ మేడ్ ఫ్యూ అరేంజ్మెంట్స్ టు డూ ది ట్రెడిషనల్ ఉగాది పచ్చడి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఉగాది అవే ఫ్రమ్ ఇండియా. ఇవాళ మాకు చాలా చాలా స్పెషల్ ప్లాన్ ఉందన్నమాట. మేము ఈ నార్వేకి రావడానికి ఒక రీజన్ టు సీ దీస్. అవి ఏంటి అనేది ఐ టెల్ యూ. అన్నీ కరెక్ట్గా జరిగితే దిస్ వీడియో ఈజ్ రియలీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఫ్రమ్ ది ట్రావెల్ సిరీస్ దట్ ఐ యామ్ డూయింగ్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇట్ షుడ్ ఆల్ గో వెల్. సో యా, వాటన్నిటికంటే ముందు ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేసుకుందాం పదండి. నేను ఇంట్లో నుంచి ఇలా చిన్న చిన్న కవర్స్లో తెచ్చుకున్నాను అనమాట, ఒక జిప్ లాక్లో వేసి. సో నౌ లెట్ us soak this tamarind in hot water. దిస్ ఇస్ డన్. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక మ్యాంగో కూడా తెచ్చుకున్నాను. సో దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో బెల్లం వేసేసాను. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్. నెక్స్ట్ పుట్నాల పప్పును కూడా ఇలా చిన్న టిష్యూలో పెట్టుకొని తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఒక బనానా ఇక్కడికి వచ్చాక తీసుకున్నాము. సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ టామరిన్ వాటర్ని యాడ్ చేద్దాం. ఇదంతా మొత్తం మిక్స్ చేసేద్దాం. సో ఇది మేము చేసే యూజువల్ మెథడ్లో నేను చేసుకున్నాను. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మేము ఇంట్లో లేం కాబట్టి ఫోన్లోనే ఇంకా దేవుడి ఫోటో దండం పెట్టుకొని విల్ హ్యావ్ ఇట్. పరాభవ నామ సంవత్సరం. ఈ వర్ర కాదు, పరాభవ. హాయ్ గాయ్స్, సో మేమైతే ఇవాళ మా డే యాక్టివిటీని స్టార్ట్ అయిపోయాము. ఒక పక్కనేమో వర్షం పడుతూనే ఉంది, ఇంకా అలానే స్టార్ట్ అయిపోయాము. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ ఒక మీటింగ్ పాయింట్ చెప్తాడు. సో మా ఎయిర్బిఎన్బి నుంచి మీటింగ్ పాయింట్కి వెళ్ళాలి అని చెప్పి మేమైతే ఇక్కడ బస్ స్టాప్కి వచ్చాము. మా బస్ కూడా వచ్చేసింది. ఇవాళ మా ఫస్ట్ లొకేషన్ అయితే ఫియోర్డ్స్ టూర్ అనమాట. ఇదొక డే ట్రిప్. ట్రూమ్జోకి దగ్గరలో చాలా ఫియోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే చిన్న చిన్న ఐలాండ్స్ లాగా అట్లా చాలా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. సో నిన్న మనము క్రూజ్ నుంచి అవన్నీ చూసాం కదా. సో టుడే ఈజ్ ఏ రోడ్ ట్రిప్ అనమాట. అలా రోడ్ మీద వెళ్తూ వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్పి చాలా చాలా రివ్యూస్ చూసాము. ఇక్కడ చేసే అన్ని యాక్టివిటీస్ మేము గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాము. చాలా హ్యాజిల్ ఫ్రీ. అదైతే రివ్యూస్ కౌంట్ చూసుకోండి, 4.7 అట్లా ఉన్నవి అండ్ ఎక్కువ రివ్యూస్ ఉన్నవి అలాంటివి చూసుకుంటే సెట్. సో ఆ మీటింగ్ పాయింట్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. బాయ్. సో మేము పొద్దున అంత హడావిడిగా వెళ్ళిన మా డే ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ బేసికల్గా ఇదొక్కటే ఇష్యూ, బికాజ్ వెదర్ అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఏ ట్రిప్ బుక్ చేసుకున్నా ముందు రోజు నైట్ వరకు అది కరెక్ట్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ దెన్ ఇట్ విల్ గెట్ క్యాన్సిల్డ్. ఇలా క్విక్గా మనకి నోటీస్ అనేది వస్తుంది అనమాట. సో జస్ట్
ఇది వెరీ నార్మల్. ఈ ప్లేస్లో యాక్టివిటీస్ క్యాన్సిల్ అవ్వడం అనేది వెరీ వెరీ నార్మల్. మాకెందుకు క్యాన్సిల్ అయిందంటే అసలు ఈ టైంలో వర్షం అనేది లేదు, బట్ సమ్హౌ వర్షం పడుతుంది ఇవాళ. సో దానివల్ల ఇక్కడ స్నో అంతా కరిగి ఇట్ విల్ బీ మోర్ స్లిప్పరీ. రోడ్ ట్రిప్స్ కానీ ఇలాంటివన్నీ జనరల్గా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. మా ట్రిప్ కూడా అందుకే క్యాన్సిల్ అయిందనమాట. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఇలాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక 1 డే ఎక్స్ట్రా స్పేర్గా పెట్టుకోవాలి. కావాలంటే మనకి ఫుల్ రిఫండ్ వస్తుంది, బట్ దట్స్ నాట్ ది పాయింట్ కదా. ఇంత దూరం వచ్చి యూ కెన్ పోస్ట్పోన్ ఇట్. అంటే ఇప్పుడు ఇవాళ వర్షం పడింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో రేపు ఇదే యాక్టివిటీ మనం బుక్ చేస్తే అది మేబీ వాడు తీసుకెళ్ళచ్చు క్యాన్సిల్ చేయకుండా. సో వెదర్ బట్టి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఫ్లెక్సిబుల్గా ఉంచుకునేటట్టు మన ప్లాన్ ఉండాలి. సో దట్ ఈస్ ది లెర్నింగ్. మేము అలానే ఒక 1.5 డే ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నాం కాబట్టి అది రేపటికో ఎల్లుండికో కొంచెం ఎప్పుడు బెటర్గా అనిపిస్తే క్లైమేట్ అప్పుడు బుక్ చేద్దాము అని చెప్పి దాన్ని పక్కన పెట్టాము. ఇంకా ఈ టైం అంతా ఏదో ఒకటి టైం పాస్ చేయాలి కదా. సో అందుకు దగ్గరలోనే ఒక మ్యూజియం ఉంది, అంటే వీఆర్ గోయింగ్ దేర్. ఇట్స్ కాల్డ్ ది పోలార్ మ్యూజియం. సో ఇక్కడ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఇంత పోలార్ వెదర్ కండిషన్స్లో అని దే విల్ షో నైస్లీ అంట ఆ మ్యూజియంలో. సో లెట్స్ గో. ఇక్కడ రెయిన్డీర్ ఫార్మింగ్ అనేది చాలా చాలా ప్రామినెంట్ కదా. ఇట్ ఈస్ వాట్ ఇట్స్ బీన్ షోన్ హియర్. అండ్ ఇక్కడున్న హస్కీ కూడా చాలా ఫేమస్ వింటర్ యానిమల్. నిజం కుక్కలానే ఉంది. ఇంత పోలార్ వింటర్స్లో ఉండే వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయో చూడండి. మొత్తం వుడ్తో చేసిన హౌసే. అసలు లోపల చూసారా ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వీళ్ళు మిస్ చేయలేదు. యుటెన్సిల్స్ కానీ, ఆ చిన్న టీ పాట్ కానీ, వాళ్ళ బెడ్ కానీ. అండ్ ఈ మనిషి చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాడు కదా. కేమ్ బ్యాక్ టు అవర్ ఎయిర్బిఎన్బి. మాకు ఇంకొక యాక్టివిటీ నైట్ ఉంది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని వీ వాంటెడ్ టు స్టార్ట్. ఇట్స్ వే టు కోల్డ్ హియర్. సో అందుకు ఈ అవతారం అన్నమాట. మా డే 2లో ది మోస్ట్ వెయిటింగ్ యాక్టివిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మేము ఆ మీటింగ్ పాయింట్కి వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళి దెన్ వీ హ్యావ్ టు హంట్ ఫర్ నార్దర్న్ లైట్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ది నార్దర్న్ లైట్స్. ఇట్ హ్యాస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ ఎవర్ సిన్స్. బట్ మాకు ఇక్కడ వర్షం పడుతుంది, అసలు ఉంటాయా లేదా అనేది ఏమీ ఐడియా లేదు. నార్దర్న్ లైట్స్ టూర్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్ 7 PM స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి నార్దర్న్ లైట్స్ కనిపించాలి అంటే క్లియర్ స్కైస్ ఉండాలి అండ్ అసలు ఎక్కడి నుంచి కూడా సన్లైట్ ఉండకూడదు అనమాట. సో జనరల్ గా ఇక్కడ టూర్స్ ఇలా బిగ్ బస్ టూర్స్ అలాగే మినీ బస్ టూర్స్ ఉంటాయి అనమాట. మేము చూస్ చేసుకుంది మినీ బస్ టూర్. బిగ్ బస్ లో ఏంటంటే కొంచెం ఎక్కువ మంది జనం ఉండటం వల్ల ఎక్స్పీరియన్స్ అంత బాగోదు అని అంటారు. సో అందుకు మేము ఇంకా ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని వి బుక్డ్ దిస్ మినీ బస్. సో హీ ఈస్ ఆర్ గైడ్ ఫర్ టుడే. మనకి నార్దర్న్ లైట్స్ కనిపించాలి అంటే మొత్తం మన గైడ్ చేతిలోనే ఉందన్నమాట. అసలు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎక్కడ క్లియర్ స్కైస్ వస్తున్నాయి, ఇవన్నీ ఎలా చూడాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు క్లియర్ గా. ట్రోమ్జోలో వర్షం ఉంది కాబట్టి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తే అవుట్ ఆఫ్ ది సిటీ అక్కడ వర్షం లేదు, కొంచెం క్లియర్ స్కైస్ ఉండే పాసిబిలిటీ ఉంది అని చెప్పి వి స్టార్టెడ్. ఈ గైడ్స్ అందరూ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారు, అలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. సో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది హోల్ జియోగ్రఫీ అరౌండ్ దిస్ ట్రోమ్జో అండ్ దెన్ వి స్టార్టెడ్. నార్దర్న్ లైట్స్ హంట్ అంటే ఏంటో అనుకున్నాను గానీ అసలు క్లియర్ స్కైస్ కోసం వెళ్తూనే ఉన్నాము, ఎక్కడా కనిపించలేదు. అన్ని చోట్ల వర్షం పడుతుంది, అలాగే స్నో పడుతుంది కొన్ని చోట్ల. సో క్లియర్ గా అసలు స్కై ఎక్కడా లేదు. క్లియర్ స్కైస్ అని ఎప్పుడు అంటాము అంటే స్కై మొత్తం ఫుల్ ఆఫ్ స్టార్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని క్లియర్ స్కైస్ అంటాము. మ్యాప్ లో చూస్తే ఎంత ఎడ్జ్ లో వెళ్తున్నామో చూడండి. ఒక పక్కనంతా నార్వీజియన్ సీ, ఇంకొక పక్కనంతా ఈ మౌంటైన్స్ అన్నమాట. అసలు ఎక్కడో పీక్ లో వెళ్తున్నాము. మొత్తం మ్యాప్ చూస్తే
కూడా ఇంకా సీ తర్వాత ఏమీ లేదు. ఈ నార్దర్న్ లైట్స్ యాక్టివిటీ అనేది చాలా వేల కిలోమీటర్స్ అబౌవ్ ది సీ లెవెల్ జరుగుతూ ఉంటుంది. సో అది మనం మన కంటితో చూడాలి అంటే చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో అవన్నిటిని చేసుకుంటూ వెళ్ళడమే ఈ నార్దర్న్ లైట్స్ హంట్ అనేది. అలా ఒక 2.5 hours వెళ్ళిన తర్వాత ఒక చోట కొంచెం క్లియర్ స్కైస్ కనిపించే ఛాన్స్ ఉంది అని చెప్పి మమ్మల్ని ఒక ఫ్రోజన్ లేక్ దగ్గర ఆపాడు. సో కింద మొత్తం స్నోలో నడుచుకుంటూ ఇంక అందరం వెళ్తూ ఉన్నాం అనమాట. మా ప్యాకేజ్ లో హాట్ చాక్లెట్ అలాగే కొన్ని కుకీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అతను ఆ టేబుల్ సెటప్ అంతా అరేంజ్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలా హాట్ చాక్లెట్ తాగుతూ అంత చలిలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hour వెయిట్ చేసాము. కానీ అసలు ఒక్క స్టార్ కూడా కనిపించలేదు మాకు. ఫుల్లీ క్లౌడీ ఉందన్నమాట ఆ రోజంతా. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాము అని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. ఫస్ట్ లో ఎంత క్లౌడీగా ఉందో అంతే క్లౌడీగా ఉంది. క్లైమేట్ లో ఏ చేంజ్ లేదనమాట. సో ఇలాంటి నార్దర్న్ లైట్స్ యాక్టివిటీ అంతా క్లైమేట్ తో చాలా లింక్ ఉంటుంది కాబట్టి అసలు మాకు ఆ రోజు ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. 0 stars అంటే 0 పాసిబిలిటీ ఆఫ్ సీయింగ్ ది నార్దర్న్ లైట్స్. అప్పటికే ఆల్మోస్ట్ midnight 1 అయింది. అంత చలిలో వెతుకుతూ ఒక్క స్టార్ కూడా కనిపించకపోతే జస్ట్ ఇమాజిన్ హౌ ఫ్రస్ట్రేటెడ్ వి విల్ బి. అది కూడా ఫస్ట్ నార్దర్న్ లైట్స్ ట్రిప్ లోనే ఇలా అవుతే ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. అదే డిసప్పాయింట్మెంట్ తో ఇంకా వెనక్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ క్లౌడ్స్ అనేవి అసలు క్లియరే అవ్వట్లేదు. సో ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ వేస్ట్ ఆఫ్ మనీ, రిఫండ్ కూడా ఉండదన్నమాట ఇలాంటి వాటికి. అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది ట్రిప్స్ కూడా. ఇంత డిసప్పాయింట్మెంట్ లో ఒక డే అంతా నడిచిన తర్వాత కెమెరాతో నాకు షూట్ చేయాలి అనిపించలేదు. కానీ లుక్ ఎట్ మై ఫేస్ ది వెరీ నెక్స్ట్ డే. ఆ తర్వాత రోజు దేని వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది తెలుసుకోవాలి అనుకుంటే యూ షుడ్ వెయిట్ ఫర్ మై పార్ట్ 3. ఈ నార్వే సిరీస్ అంతటికి పార్ట్ 3 వ్లాగ్ అనేది లాస్ట్ వ్లాగ్ అన్నమాట. సో సీ యూ సూపర్ సూన్ ఇన్ మై పార్ట్ 3 వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.